చూడ్డానికి భలేగా ఉంది కదా! ఇంతకీ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? తోటకూర ఎండు నెత్తళ్ళ కర్రీ. అవునండి. మీరు వింటుంది నిజమే. ఎప్పుడు తిని ఉండకపోతే నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసేయండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఆథెంటిక్ రెసిపీ అనమాట. చూపిస్తున్నట్టుగా ఎండు నెత్తళ్ళని నీట్‌గా 3-4 టైమ్స్ వాష్ చేసేసుకొని, ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు అదే కడాయిలో దంచి పెట్టుకున్న వెల్లుల్లి, పసుపు, ఫైన్ చాప్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్, ఉప్పు వేసుకొని టొమాటోస్ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత నీట్‌గా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసి మూత పెట్టి తోటకూర నుంచి వాటర్ అంతా పైకొచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎండునెత్తళ్ళు, సరిపడినంత కారం వేసుకొని అంతా బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్‌గా తిన్న పులుపుని బట్టి చింతపండు రసం పోసుకొని ఇంకాసేపు ఉడికించుకుంటే మన కూర రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.